నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వనున్న సీఎం. ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ, సాయంత్రంలోగా 96% పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యం. భద్రాచలం దగ్గర కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక, 43 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. వాయనాడులో మృత్యువు విలయ తాండవం, ఇప్పటి వరకు 276 మృతదేహాలు వెలికితీత. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మల్లన్నగుడిలో ఉన్న స్వామి అమ్మవార్లను సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు. తర్వాత కొడిగట్ట జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. సున్నిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చగోష్ఠి నిర్వహిస్తారు. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బుధవారం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో రెండో హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఇన్ఫ్లో 2000 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 403.6 అడుగులు చేరింది. అయితే పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు ఉంది. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతుంది. బుధవారం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో రెండో హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఇన్ఫ్లో 2000 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 403.6 అడుగులు చేరింది. అయితే పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీత. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి నది మాత్రం ఉధృతి భారీగా పెరుగుతుంది. గంట గంటకు పెరుగుతున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి మాత్రం నీటి ప్రవాహం ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే దీంతో పాటుగా పోలవరం వద్ద ఉన్న 13.75 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. దీంతో ధవళేశ్వరం వద్ద ఉన్న రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు మనకు అవసరం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ ఇన్ఫో చూసుకుంటే 12,52,000 క్యూసెక్ నీటిని విడుదల చేస్తారు. పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్టయితే దిగువ విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో గోదావరి ప్రవాహ ప్రాంతాన్ని అప్రమత్తంగా ఉండని చెప్పి సహాయ చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చూసినట్టయితే గంగా, యమున, ఉత్తరాదిగా కూడా వర్షాలు కురిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు దక్షిణాదిలో చూసుకున్నట్టు గోదావరి వరద అనేది మాత్రం పర్వాలేదు వస్తుంది. ప్రాణహిత ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నీటి మొత్తం రోజు రోజు పెరుగుతుంది. అయితే భద్రాచలం వద్ద
6 క్యూసెక్ల వరద నీరు కూడా క్యూసెక్ల ప్రవాహాన్ని దాటిపోయింది. గోదావరి ఎగువ పెద్దగా ప్రవాహం లేకపోయినా కాళేశ్వరం వద్ద మాత్రం ప్రాణహిత కలిసి తర్వాత వరద నీరు భారీగా చేరడంతో చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద మాత్రం ఉరకలిస్తూ చెప్పవచ్చు. ఛత్తీస్గఢ్ లో వచ్చిన వర్షాల కారణంగా ఇంద్రావతి నుంచి వరద నీరు వచ్చి గోదావరిలో కలుస్తుంది. తాలిపేట నుంచి 60 క్యూసెక్ల నీరుని వచ్చిన గోదావరి కలుస్తుంది. గోదావరి భారీగా వచ్చిన నేపథ్యంలో మాత్రం మరో 2-3 రోజులు కూడా పెరిగే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. అయితే భద్రాచలం చుట్టుపక్కల ప్రజలు మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చేపలు పట్టే వరకు వెళ్ళకూడదు కూడా అధికారులు సూచన చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా భద్రాచలం చూసుకున్నట్టయితే దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వరాపురం, పినపాక మండలం దాదాపు చాలా గ్రామాల వరకు ఇబ్బందులు అయినాయి. భద్రాచలం సంబంధించి చూసుకున్నట్టయితే వాజేడు, భద్రాచలం, కూనవరం, భద్రాచలం చెర్ల మార్గంలో పలు ప్రాంతాల్లో రహదారులు కూడా మొత్తం గోదావరి వరద ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా భద్రాచలంలోని అశోక్ నగర్, కొత్త కాలనీ, ఎంవిఎస్ కాలనీ కూడా పూర్తిగా నీట మునిగినాయి. దీంతో పాటు అధికారులు మాత్రం దాదాపు చాలా మంది కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్న పరిస్థితి. దీంతో పాటు చూసుకుంటే ఎగువ కురుస్తున్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదేవిధంగా ఒడిశా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో మాత్రం భద్రాచలం మాత్రం వరద ముప్పు ఎక్కువ వస్తుంది. గతంలో చూసినట్టయితే గత 15 రోజుల క్రితం కూడా గోదావరి నీటి మొత్తం మాత్రం 2 నుంచి 3 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసింది. 53 అడుగులు దాటి నేపథ్యంలో 3 ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికప్పటికే పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటుగా ఎస్పీ రోహిత్, అదేవిధంగా జిల్లా తహసీల్దార్ కార్యాలయం మొత్తం సిబ్బంది మాత్రం ఎప్పటికప్పటికే మానిటరింగ్ చేస్తారు. ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఆసుపత్రికి సంబంధించిన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో గర్భిణీ స్త్రీలను కూడా ఆసుపత్రికి తీసుకెళ్తున్నారో, అదేవిధంగా గోదావరి పరివాహ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పటికీ అధికారులకు తగు సూచనలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాయకులు కూడా అధికారులతో మాత్రం ఫోన్ లో టచ్ లో ఉంటూ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మంత్రులు కూడా ఎప్పటికప్పటికే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ గోవింద్. ప్రకృతి అందాలకు నిలయమైన కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 276 మృతదేహాలు వెలికితీశామని కేరళ రెవెన్యూ శాఖ వెల్లడించింది. మరికొంతమంది గాయపడగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేరళలోని వాయనాడ్, ముప్పడిలలో పర్యటించనున్నారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా బాధితులుగా మారిన కుటుంబాలను వారు పరామర్శించనున్నారు. అలాగే పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో సైతం వారు మాట్లాడనున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారితో రాహుల్, ప్రియాంక భేటీ కానున్నారు. హన్మకొండలోని వైబ్రెంట్ అకాడమీలో దారుణం చోటు చేసుకుంది. కమలాపురం మండలానికి చెందిన అనుమల భవానీ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే భవానీ మృతి చెందిందని కాలేజీ యాజమాన్యం తెలిపారు. అయితే ఆత్మహత్య కాదని, హత్యేనని భవానీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 1 వీక్ క్రితం కూడా ఇంటికి ఇచ్చారు. ఇంటికి వచ్చింది బాగానే ఉంది. ఎలా ఉంది బిడ్డ కాలేదంటే బాగానే ఉంది. మన 24కు మళ్ళీ తీసుకొచ్చి మా అల్లుడు గారు తీసుకొచ్చి మా మిస్సెస్ని మా వచ్చారు. వచ్చి కాలేజీలో చేర్పించి వెళ్ళిపోయారు.
ఒక 2 days బ్యాక్ కాల్ చేసింది, బాగా డాడీ జల్దీ చేసి కొంచెం అని చెప్పింది. డ్రెస్ వేసుకున్నావు బిడ్డ అంటే వేసుకున్నాను. ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు, నాకు యాక్షన్ ఉన్నాయి డాడీ అన్నది. నా బిడ్డ అలా చనిపోద్దని అనుకోలేదు, కానీ నా బిడ్డ చనిపోయేంత ధైర్యం అలాంటి లేదు. మా గుండె ధైర్యం. ఎవరన్నా ఏమైనా చేసుకున్నా కూడా ఇలాంటి చేస్తారా అలా చేస్తారా కోప్పడే తప్ప నా బిడ్డ అట్లా సూసైడ్ చేసుకునే అంత పిరికితనం లేదు. ఆమెకు అలాంటి చర్యలకు పాల్పడదు, అంత మంచి పిల్ల. అలాంటిది ఈ యజమాని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి 11:30కు రోహిణి హాస్పిటల్ అని చెప్పారు. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ లేదు. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే మేము ఎంజిఎం వెళ్తున్నాం, మీ పాప కడుపు నొప్పి లేస్తుంది, మీరు తొందరగా అర్జెంట్గా రావాలి, సీరియస్గా ఉందని చెప్పారు. ఇంతవరకు మళ్ళీ కాల్ చేస్తే 100 ఫోన్లు చేసినా కూడా ఇంతవరకు కూడా ఫోన్ ఎత్తట్లేదు. సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, వాళ్ళు ఫోన్ చేసినా కూడా స్పందన లేదు. యజమాని ఒక్కరు వచ్చింది, ఇక్కడ ఒక్క రెస్పాన్స్ కూడా ఏం లేదు. అందరం వచ్చి ఇక్కడ పిక్చర్ లెక్క చూసుకోవడం తప్పేం లేదు. మా పాప అక్కడ ఎంజిఎం మార్చిలో వేసారు, తల్లిదండ్రులకు ఏం చెప్పకుండా తీసుకుపోయి మార్చిలో పడేసారు మా అమ్మాయిని. మాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎవరు ఎంత రెస్పాన్స్ అయ్యలేదు అసలు ఎవరిది. మాకు తగిన న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. ఏబీవీపీ సంఘాలు వచ్చారు, విద్యార్థి సంఘాలు వచ్చారు, అందరూ వచ్చారు, మాకు తోడుగా నిల్చున్నారు. ఇంటికి వచ్చింది బాగానే ఉంది, ఎలా ఉంది బిడ్డ కాలేదంటే బాగానే ఉంది అన్నారు. మన 24కు దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. హన్మకొండ పట్టణ కేంద్రంలోని వైబ్రెంట్ అకాడమీలో దారుణం చోటు చేసుకుంది. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన యువతి భవానీ అనే యువతి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయికి వచ్చి రాత్రి 11 గంటల సమయంలో కడుపు నొప్పి వస్తుందని విద్యార్థులకు తల్లిదండ్రులకు యాజమాన్యం ఫోన్ చేసి చెప్పడం జరిగింది. విద్యార్థులు అంటే చెప్పిన వెంటనే తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామం నుండి హన్మకొండ పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ములుగు పట్టణం దాటి కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు మళ్ళీ ఫోన్ చేసి మీ పాప మృతి చెందని చెప్పడం జరిగింది. అయితే గంట క్రితం అంటే 2 గంటల క్రితమే ఆ పాపకు కడుపు అని చెప్పిన వైద్య సిబ్బంది అలాగే యాజమాన్యం వెంటనే 2 గంటల సమయంలో మాత్రం మీ పాప మృతి చెప్పడం జరిగింది. దీంతో హఠాత్తున వాళ్ళ కళాశాల ప్రాంగణం వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. పాపను వాళ్ళ కుటుంబ సభ్యులు రాకముందే పాపను కాలేజీలో వెళ్ళి ఎంజంకు తరలించారు. ఎంజంకి వెళ్లే వరకు అప్పటికి పాప మృతి చెందింది. వెంటనే అక్కడి నుంచి పాపను మార్చిని ధరించారు. అయితే ఆవేశంలో ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం వెంటనే ఆ కళాశాల ప్రాంగణంలో వెలుగొచ్చి అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మాకు 2 గంటల క్రితము పాపకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం క్షీణించింది, స్టమక్ పెయిన్ ఉంటుంది, కడుపు అని చెప్పడం జరిగింది. కానీ 2 గంటల కాల వ్యవధిలో మళ్ళీ మాకు ఫోన్ చేసి మా పాప మృతి చెందని చెప్పడం మాత్రం ఇది ఎంతవరకు కట్టడానికి వచ్చాడు? ఒకటే చెప్తున్నాము, మా పాప చావుకు కారణం కళాశాల సిబ్బంది వల్లనే మా పాప మృతి చెందని మాత్రం బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మాత్రం ఉదయం 6:30 సమయానికి ఆయా సంఘాల నాయకులు అక్కడ చేరుకున్నారు. అందుకని పోలీసు శాఖ అక్కడ చేరుకున్నది. పోలీస్ శాఖకు సంబంధించిన హన్మకొండ ఏసీపీ దేవేంద్ర అక్కడ చేరుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, యాజమాన్యానికి అలాగే పైసా అధికారులకు సమాచారం ఇచ్చాము, వాళ్ళు వచ్చిన వెంటనే పాపకు అసలు ఏ విధంగా సమాచారం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ దేవేంద్ర కూడా హామీ పడింది. అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం అకాడమీ వచ్చే జూనియర్ కాలేజ్ కదా, ఒక అకాడమీ పేరు పెట్టుకొని జూనియర్ కాలేజ్ అనడం మాత్రం ఇది చట్టం నేరం. అటువంటి అక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ఇస్తున్నారు. హన్మకొండలో ఎటువంటి పర్మిషన్ లేకుండా కళాశాలలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం వితౌట్ పర్మిషన్ అకాడమీ పేరు పెట్టుకొని జూనియర్ కాలేజ్ నడిపిస్తూ కొంతమంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఏదేమైనా మాత్రం ఈ భవానీ మృతి మాత్రం చాలా సందేశం నెలకొంది. ఎందుకంటే 2 గంటల కంటే ముందు చెప్పి ఈ పాపకు ఆరోగ్యం బాగా చెప్పిన సిబ్బంది 2 గంటల సమయంలోనే రాత్రి 2 గంటల సమయంలో వెంటనే పాప మృతి చెందని చెప్పి ఎంజిన్ తరలించారు. కానీ ఈ మృతికి కారణాల మధ్య పూర్తిగా తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి సన్నిధిలో తెలియజేసుకుంటూ ఉన్నారు.
మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు రోజు రోజుకి కూడా వైభవేతంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ప్రజల యొక్క విశ్వాస నమ్మకాలకు ప్రతీకగా వారి కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజానీకం దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు, వారి ఆశీస్సులు పొంది. మరి దాని తగ్గట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మేమందరం కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భక్తుల యొక్క ఏ విధమైన అసౌకర్యాలకి గురి కాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో శరవేగంగా అభివృద్ధి సాధించడం కోసం కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఉన్నా. ఎప్పటికీ కొన్ని సమస్యలు తక్షణం చేసుకోవాల్సిన కొన్ని సమస్యలు గుర్తించుకోవడం జరిగింది. ఇక్కడ శుక్రవారం రాత్రి నడిచి వచ్చి భక్తులకి డార్మెటరీస్, టాయిలెట్స్, ఇంకా రూమ్స్, వెయిటింగ్ రూమ్స్ ఇటువంటి వాటి మీద ముందుగా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ దేవస్థానం యొక్క వైభవాన్ని ఇంకా ఇనుమడింపు చేయడానికి ఏ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలో వాటన్నిటి మీద కూడా కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్చ్ గేట్ రోడ్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మొబర్లంగ దగ్గర, వాడపల్లి కొత్త వంతెన వద్ద, రావులపాలెం కళా వెంకట్రావు వారి సెంటర్లో 3 ఆర్చ్ గేట్లు వాటి నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా కళ్యాణ మండపం, ఇంకా గ్రూప్ ఆఫ్ కళ్యాణ మండపాలు, ఎవరు వచ్చి సామాన్యులు వచ్చినా పెద్దవారు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా కళ్యాణ మండపాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాలని, అదేవిధంగా ఇంకా స్పీకర్స్ మొత్తం వాడపల్లి గ్రామం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతిధ్వనించే విధంగా స్పీకర్ సిస్టమ్ ఏర్పాటు చేసి తిరుపతి గోడల్లో ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ అని వినిపించేలా. ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని శతచండీ సహిత రుద్రయాగం చేశారు. అందరూ ఆరోగ్యంగా చల్లగా ఉండాలని ఈ యాగం చేశానని నందిని తెలిపారు. అంతేకాకుండా రుద్రయాగం ఎంతగానో విజయవంతమైందని, అమ్మవారి కృపతోనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తుందని ఆమె తెలిపారు. రుద్రాశ్రమం వాళ్ళు ఇలా శతచండీ హోమాలు చేశారు. దానికి కటకం గిరి గారు కూడా బాగా సహకరించారు. ఈ స్థలం వాళ్ళకి ఇలా శతచండీ హోమాలు చేయటానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి హోమాలు ఎన్నో జరగాలి, వాతావరణం పవిత్రమై అవుతుంది. అందరు కొద్దిగా భక్తి భావాల్లో ఉంటారు. ఈ 5 రోజులు అమ్మవారిని బాగా పూజిస్తారు. ఈ హోమాలు జరిగితే మనకి అన్ని బాగా జరుగుతుంది. మనకి అన్నీ బాగా జరుగుతుంది. నేను అమ్మవారిని ఒక్కటే కోరుకుంటున్నాను. చాలా ప్రేమతో భక్తి భావంతో ఈ శతచండీ హోమం మేము చేసాం ఇక్కడ. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా బాగుపడాలి, బాగుపడుతుంది కూడా. మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులు కూడా మంచి జరగాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఫస్ట్ శతచండీ హోమం మా ఖమ్మం జిల్లాలో ఇక్కడ జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. యజ్ఞ బ్రహ్మ శ్రీ శ్రీ రెంటాల సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో మా భక్త బృందం కటకం, ఖమ్మం జిల్లాలో కటకం అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు.
ఈ కటకం గిరి గారు, కటకం ఉమామహేశ్వరరావు గారు, కటకం చిన్ని గారు నా భక్త బృందంతో శతచండీ సైత యాగం నిర్వహిస్తున్నారు. మేము గత 5 సంవత్సరాలుగా శతచండీ యాగం జరగడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న శతచండీ సైత రుద్ర యాగం. నందిని విక్రమార్క గారికి అలాగే ఆహ్వానించినందుకు ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మంచి జరగటం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనటానికి ఈరోజు 5 సంవత్సరాల నుంచి అనుకున్న కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఖమ్మం జిల్లాలో శతసహస్ర చండీ యాగం నిర్వహించడం అనేది మంచి శుభపరిమాణం అని చెప్పాలి. ఈరోజు ఇలానే ఈ శుభపరిణామం కొనసాగటం వల్లనే ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో నిండాల్సిన చెరువులు వాగులు కూడా ఈరోజు జూలై నెలలో నిండి మనకి సాగర్ జలాలు రావటం కూడా 2వ తారీఖుతో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ శుభపరిమాణంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉమా గారు 5 రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మనందరి అభిమాన నాయకుడు బట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని మేడం గారి ఆధ్వర్యంలో ఈ కుంభ కార్యక్రమం జరగటం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం మరి సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి ఈ సంవత్సరం అభివృద్ధి చెందాలని, దానికి ఈ యాగం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ మంచి జరగాలని చెప్పి మరి ఆ భగవంతుని కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ములుగు జిల్లాలోని గడిగడ్డలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం, షెడ్యూల్ కులముల బాలిక వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం భోజనం, హాస్టల్లో ఉన్న వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఊరు సంధ్య, ఎక్కడ ఊరు మీది? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.